ట్యాబ్లో అనేది ఒక పవర్ఫుల్ డేటా విజువలైజేషన్ టూల్. దీని ద్వారా మనం డేటాను అందమైన గ్రాఫ్స్ మరియు చార్ట్లుగా మార్చి సులభంగా అర్థం చేసుకోవచ్చు. ట్యాబ్లో నేర్చుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి. 1. ట్యాబ్లు ఇన్స్టాల్ చేసుకోవడం. మొదట మీరు ట్యాబ్లు సాఫ్ట్వేర్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ కోసమైతే ట్యాబ్లు పబ్లిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2. డేటాను కనెక్ట్ చేయడం. ట్యాబ్లు ఓపెన్ చేయగానే ఎడమవైపున మీకు రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎక్సెల్, టెక్స్ట్ ఫైల్, పీడీఎఫ్ లేదా ఎస్క్యూఎల్ సర్వర్ వంటి వాటి నుండి మీ డేటాను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డేటాను సెలెక్ట్ చేసిన తర్వాత అది డేటా సోర్స్ ట్యాబ్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు డేటాను క్లీన్ చేయవచ్చు, అంటే అనవసరమైన రోస్ తీసేయడం వంటివి. 3. వర్క్షీట్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకోవడం. డేటాను లోడ్ చేశాక కింద ఉన్న షీట్ 1 పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ముఖ్యంగా 2 భాగాలు కనిపిస్తాయి. డైమెన్షన్స్. ఇవి సాధారణంగా పేర్లు, తేదీలు లేదా ప్రాంతాలు. ఉదాహరణకు కేటగిరీ, సిటీ, ఆర్డర్ డేట్. మెజర్స్. ఇవి నంబర్లతో కూడిన డేటా. ఉదాహరణకు సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ. 4. విజువలైజేషన్స్ తయారు చేయడం. ఇది చాలా సులభం. మీకు కావాల్సిన డేటాను మౌస్తో పట్టుకుని లాగడమే. కాలమ్స్ మరియు రోస్. ఉదాహరణకు కేటగిరీని కాలమ్స్లోకి, సేల్స్ని రోస్లోకి లాగితే వెంటనే ఒక బార్ చార్ట్ తయారవుతుంది. షోమీ. కుడివైపు పైన ఉన్న షోమీ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ డేటాకు ఏ చార్ట్, పై చార్ట్, మ్యాప్, లైన్ చార్ట్ బాగుంటుందో ట్యాబ్లో సూచిస్తుంది. 5. ఫిల్టర్లు మరియు కలర్స్ వాడటం. కలర్. ఒక చార్ట్లో రంగులు మార్చటానికి మార్క్స్ కార్డ్లో ఉన్న కలర్ ఆప్షన్లోకి డేటాను డ్రాగ్ చేయండి. ఫిల్టర్స్. మీకు కేవలం ఒక నిర్దిష్టమైన సంవత్సరం లేదా ప్రాంతం డేటా మాత్రమే కావాలంటే ఆ ఫీల్డ్ని ఫిల్టర్స్ బాక్స్లోకి లాగండి. 6. డాష్బోర్డ్ తయారు చేయటం. మీరు తయారు చేసిన వేర్వేరు చార్ట్లన్నింటినీ ఒకే పేజీలో పెట్టటాన్ని డాష్బోర్డ్ అంటారు. కింద ఉన్న న్యూ డాష్బోర్డ్ పై క్లిక్ చేయండి. మీరు తయారు చేసిన షీట్లను డ్రాగ్ చేసి ఒకే చోట అమర్చండి. దీనివల్ల మొత్తం డేటా ఒకేసారి చూసి నిర్ణయాలు తీసుకోవచ్చు.